ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుంది. విశాఖ రైల్వే జోన్ అడిగామన్న చంద్రబాబు. ఫ్యాక్టరీల పేరుతో భూములకు ఎసరు, బాధితుల తరఫున పోరాడతామన్న జగన్. 400 ఎకరాల్లో మెడికల్ పార్క్, ఐటీకి దీటుగా అభివృద్ధి చేస్తామన్న కేటీఆర్. హోదాపై ఎందుకు తగ్గారు, ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు? పార్లమెంట్లో కేంద్రానికి విజయసాయి సూటి ప్రశ్న. పాక్ ఆక్రమిత ల్యాండ్ కు ఇండియన్ ఆర్మీ రెంట్, సైన్యంలో వెలుగు చూసిన భూ కుంభకోణం. సుప్రీంకోర్టులో సుబ్రత రాయ్కు చుక్కెదురు, 39,000 కోట్ల ఆస్తులు అటాచ్ చేయాలని ఆదేశం. వెల్కమ్ టు 30/60 విత్ మీ చక్రవర్తి. వివరాల్లోకి వెళితే తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి శశికళ రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. రేపు ఉదయం 8:45 మద్రాస్ యూనివర్సిటీ హాల్లో జయ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నాడీఎంకే అధికారికంగా ప్రకటించింది. జయలలిత గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మద్రాస్ హాల్ని శశికళ తన పట్టాభిషేకానికి ఎంచుకున్నారు. శశికళతో పాటు కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. శశికళతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని, పన్నీర్ సెల్వంకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. శశికళ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీ హాలును పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నమ్మ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారని అంచనా. హాల్ లోపలికి రాలేని వారి కోసం బయట భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జయలలిత మరణం వెనుక ఎలాంటి కుట్రలు లేవని తేల్చారు వైద్యులు. జయ అనారోగ్యం, చికిత్స వివరాలను గోప్యంగా ఉంచారనే ఆరోపణలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం వైద్యులతో వివరణ ఇప్పించింది. జయకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బేలేతో పాటు అపోలో వైద్యులు ఇందులో పాల్గొన్నారు. జయలలిత ఆసుపత్రిలో చేరే సమయానికి ఆమె శరీరం మొత్తం తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉందన్నారు డాక్టర్ రిచర్డ్ బేలే. అధిక రక్తపోటు, షుగర్, ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్లే ఆమె కోలుకోలేకపోయారని చెప్పారు. ఒకానొక దశలో జయ ఆరోగ్యం మెరుగుపడినా గుండెపోటు రావడంతో పరిస్థితి చేజారిపోయిందని చెప్పారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమా తీస్తానని ప్రకటించారు బాలకృష్ణ. తన తండ్రి నిజ జీవిత పాత్రను తానే నటిస్తానని చెప్పారు. సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు చేయలేదన్నారు. సినిమాలో అన్ని కోణాలు ఉంటాయన్నారు బాలయ్య. అంతకుముందు కృష్ణా జిల్లా నిమ్మకూరులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి ఆయన పర్యటించారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఇద్దరు కలిసి భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ. వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఇద్దరు కలిసి భూమి పూజ చేశారు. నిమ్మకూరు అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై అక్కడి నేతల్ని అడిగి తెలుసుకున్నారు లోకేష్, బాలయ్య. ఫ్యాక్టరీల పేరుతో రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తే బెంగాల్లోని సింగూరు తరహాలో పోరాటం చేస్తామన్నారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. అనంతపురం జిల్లా కొండపల్లిలో పర్యటించిన ఆయన రైతులతో మాట్లాడారు. 70 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు రైతులు. భూముల విషయంలో రైతులకు బాధ్యతగా ఉంటామన్న జగన్ అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. జనాన్ని పక్కదో పట్టించడం తప్ప మరో విషయం జగన్ కు తెలియదని మండిపడ్డారు టీడీపీ నేతలు. ఉరవకొండలో జగన్ ఒక్కరోజు దీక్షపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పూర్తి కోసం అహర్నిశలు చంద్రబాబు కష్టపడుతుంటే పనిగట్టుకుని వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ ఎందుకు వెనక్కిపోయిందని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ కేవలం సూచనలు మాత్రమే చేస్తాయని, వాటిని అమలు చేయడమా లేదా అన్నది కేంద్రం చేతిలో ఉంటుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్న కేంద్రం అసలు ప్యాకేజీని ఎవరు అడిగారని ప్రశ్నించారు. రాష్ట్రానికి 5 ఏళ్లలో ఇవ్వాల్సిన నిధులను ప్యాకేజీ పేరు చెప్పి ఇచ్చారన్నారు విజయసాయిరెడ్డి.
లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ లీడర్గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో జరుగుతున్న బయో ఏషియా 2017 సదస్సులో ఆయన పాల్గొన్నారు. బయో, లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. Sounds of the Hyderabad city with social housing and focused industry helping the city to grow in all directions. For example, Shamirpet, which is today home to Genome Valley, would emerge as a hub for research and innovation and also serve as a satellite town for life sciences. We will make every possible effort to push the social infrastructure in these spaces in the right direction and aid the growth of industrial clusters. BioAsia has been an integral part of Hyderabad's growth story, and we are committed to magnifying the scale of this event to further greater heights. This year's theme, Power of the Past, Force of the Future. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 9న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 15న ఫలితాలు ప్రకటిస్తారు. థర్టీ 60లో ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.